Hello, hi friends. Welcome to YouTube channel Competitive Hour. Today we will discuss about odd man out and series. Odd man out and series లో ముందు వీడియోలో మనం పార్ట్ 1 అనేది కంప్లీట్ చేయగలిగాము. ఇవాళ మనం కంప్లీట్ చేయగలిగేది ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ అండ్ సిరీస్ లో పార్ట్ 2 అనేది కంప్లీట్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆడ్ మ్యాన్ అవుట్ అండ్ సిరీస్ పార్ట్ 2 లో మొదటి క్వశ్చన్ కనుక మనం గమనిస్తే 644 328 164 84 44 24 14 ఈ సిరీస్ లో ఫైండ్ అవుట్ రాంగ్ నెంబర్. మనకి ఈ ఆడ్ మ్యాన్ అవుట్ సిరీస్ లో మనం గమనించవలసింది ఏంటంటే ఒక సిరీస్ లో ఒక నెంబర్ అనేది ఖచ్చితంగా రాంగ్ ఇస్తాడు. ఎందుకంటే ఫైండ్ అవుట్ ద రాంగ్ నెంబర్, ఏదో ఒక నెంబర్ రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ అన్నదానికి కూడా అదే మీనింగ్. ఇందులో కనుక ఆడ్ మ్యాన్ అవుట్ ఏ నెంబర్ అయితే తప్పుగా ఉందో అది మనం గమనించాల్సి ఉంటుంది. చూద్దాం ఏ నెంబర్ తప్పుగా ఉందో. ఇక్కడ మనం గమనిస్తే 14 కి 24 కి మధ్య డిఫరెన్స్ తీస్తే 10 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ 20, ఆ తర్వాత 40 డిఫరెన్స్. ఇలా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ 84 కి 164 కి మధ్య 80 డిఫరెన్స్. ఆ తర్వాత ఇక్కడ ఎంత రావాలంటే 160 రావాలి. ఆ విధంగా మనం చూడగలిగితే 324 ఉండాలి. ఈ డిఫరెన్స్ ప్రకారం చూడగలిగితే ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈ విధంగా మనకి సిరీస్ అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు 324 ఉండాలి కాబట్టి ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 320 ఇంటూ 2 160 ఇంటూ 2 320. ఈ 320 యాడ్ చేస్తే మనకి టోటల్ గా వచ్చేది 644. అంటే ఈ విధంగా ఈ సిరీస్ ఫామ్ ఎలా అయింది, ఇందులో రాంగ్ గా ఉన్న సంఖ్య ఏది, నెంబర్ ఏది అని చూసుకున్నట్లయితే 328. ఇక్కడ ఏముండాలంటే 324 ఉండాలి. కాబట్టి ఈ 328 అనేది మనం ఆన్సర్ గా చూపగలిగాం. ఒరిజినల్ నెంబర్ ఎంత ఉండాలంటే 324. ఇంకోసారి గమనిద్దాం. 14 కి 24 కి మధ్య డిఫరెన్స్ 10. ఈ 10 ఇంటూ 2 చేస్తే 20. 24 కి 44 కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 20. ఇది మీరు గమనించాలి. ఇక్కడ 40. డిఫరెన్స్ కి ఇంటూ 2 చేయగానే ఈ రెండు అంకెల మధ్య డిఫరెన్స్ వస్తుంది. అదే విధంగా 328 అనేది మనకి ఇచ్చిన సిరీస్ లో ఆడ్ మ్యాన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన సిరీస్ ఇది. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే తప్పుగా ఉన్న ఆన్సర్ ని మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆడ్ మ్యాన్ అవుట్ మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఈ క్వశ్చన్ ముగిస్తుంది. ఇది ఫైండ్ అవుట్ చేయడం అనేది చివరి నుంచి కనుక గమనిస్తే మనం 5 5 ఎంత మనకి 25. అంటే ఇక్కడ దగ్గరగా ఉన్నది ఏమి అని మనం గమనించినట్లయితే ఈ సిరీస్ ని మనం తప్పుగా ఉన్న అంకెని గుర్తించవచ్చు. అదే విధంగా మీకు 14 ఇంటూ 5 చేసిన 70 ఆ మాదిరిగా మనం గెస్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు మనం కనుక గమనిస్తే 5.76 ఇంటూ 5 28.8. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ లాజిక్ వచ్చేటప్పటికి మనకి
ఇంటూ 5 చేశాడు లాజిక్. ఆ తర్వాత 28.8 ఇంటూ 5 ఇక్కడ మనకి ఒరిజినల్ గా రావాల్సింది ఏంటంటే 144 ఇంటూ 5 చేస్తే, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 5 చేస్తే 144 ఒరిజినల్ గా ఇది ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే 144.2 ఇది ఇలాగే ఉంచి ఆ తర్వాత ఇంటూ 5 చేయండి. దేనికి 144 ఇంటూ 5 చేస్తే 720 ఇది కూడా మనకి ఇంటూ 5. ఆ తర్వాత దీన్ని మొత్తం చేయకుండా మనం 72 ఇంటూ 5 తీసుకున్నా మనకి 360 అనేది ఆన్సర్ గా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఓకే. ఇక్కడ 36 ఇంటూ 5 చేస్తే మనకు వచ్చేటప్పటికి 180 వస్తుంది. కాబట్టి ఇది కూడా యాజ్ యూజువల్ గా సిరీస్ తగ్గట్టే ఉంది, ఇంటూ 5 ఇంటూ 5. కానీ ఇక్కడ రాంగ్ గా ఆడ్మినౌట్ గా ఉన్నది ఏంటి అంటే ఫైనల్ గా మన ఆన్సర్ చూస్తే 144.2 ఇది మనకి ఇచ్చిన సంఖ్యల్లో ఆడ్మినౌట్. థర్డ్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే ఈ సిరీస్ ని మనం ఒక విధంగా చేద్దాం. ఈ 13 కి 8 కి మధ్య ఏదైనా సంబంధం ఉందేమో చూద్దాం. అంటే ఒక సిరీస్ ని ఐడెంటిఫై చేయడానికి ఏ విధమైన మనకి సొల్యూషన్స్ కానీ లేదంటే ఏ కేసులో మనం అవగాహన చేసుకోగలిగితే కానీ ఈ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఒకవేళ 8 కి 13 కి మధ్య 5 డిఫరెన్స్ అని తీసుకుంటే, అదే విధంగా 29 కి 8 కి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 21. కాబట్టి ఇది పాసిబిలిటీ అవ్వదు. ఇంకొక కేసులో గమనిస్తే మనం ఇక్కడ 13 ఇంటూ 1/2 ప్లస్ హాఫ్. ఇక్కడ 13 ఇంటూ 1/2 ఎంత 6.50. ఆ తర్వాత 1/2 50 రాసుకోవచ్చు, 7 ఉండాలి. ఓకే, ఇక్కడ 7 లేదు, 7 ఉండాలి, 7 లేదు. అది అలా ఉంచితే 7 ఇంటూ ఇక్కడ తీసుకున్న హాఫ్ కి ఇంటూ 2 చేయాలి ప్లస్ 1. ఇక్కడ 8 ఉంది కాబట్టి సిరీస్ కరెక్ట్. ఆ తర్వాత 8 ఇంటూ 1.5 ప్లస్ 1.5 15 8 120 కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 12 పక్కన 0 పెట్టుకుంటే 12.0 ప్లస్ 1.5 13.5 ఇక్కడ కూడా ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి 13.5 ఇంటూ 2 ప్లస్ 2 27 ఒక 2 29. ఈ సిరీస్ కూడా మనకి యాజ్ యూజువల్ కరెక్ట్ గానే వస్తుంది. ఆ తర్వాత 29 ఇంటూ 2.5 ప్లస్ 2.5 ఇది కూడా 75 ఆన్సర్. ఈ విధంగా ఈ సిరీస్ అయితే ఫామ్ అయిపోయింది. 75 ఇంటూ 3 మీరు కావాలంటే చేసి చూడండి, 225 ఆన్సర్ గా వస్తుంది. ఆ తర్వాత ప్లస్ 3 కాబట్టి టోటల్ గా ఈ సిరీస్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. మొదటిగా చూసుకున్నట్లయితే 13 ఇంటూ హాఫ్ ఆర్ 0.5 ఏదైనా ఉంచండి పర్లేదు. ఇక్కడ 6.50 ఆన్సర్ గా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే మీరు ఇంటూ చేయగలిగారు, మల్టిప్లై చేయగలిగారో అదే విధంగా ఇక్కడ సమ్ చేయాలి అదే హాఫ్ తో. ఆ తర్వాత గమనిస్తే ఇక్కడ 7 ఉంది కాబట్టి
ఇంటూ ఇంటూ 2 చేయాలి. ఒక్కొక్క దానికి ఇప్పుడు హాఫ్ తీసుకుంటే ఆ తర్వాత 1/2 చేసుకోవాలి, అంటే 1 వస్తుంది. ఆ తర్వాత 1 కి ప్లస్ హాఫ్ అంటే ఎంత 1.50. ఈ విధంగా సిరీస్ అనేది ఫామ్ అవ్వకుంటూ వెళ్ళిపోయింది. చివరిగా వచ్చేటప్పటికి మనకి 3 వద్ద ముగిసింది. ఈ విధంగా ఇచ్చిన అంకెని ఏ విధమైన అంకెతో అయితే మల్టిప్లై చేసామో అదే విధమైన అంకెతో మనం సమ్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ గా అంటే ఆడ్ మ్యాన్ అవుట్ గా వచ్చింది 6. కాబట్టి మనకి ఆన్సర్ ఈ క్వశ్చన్ కి సంబంధించి 6. Fourth question. Three. ఓకే, ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ గురించి గమనిస్తే మనం ఈ సిరీస్ చూడంగానే ఐడెంటిఫై చేయగలిగేలాగే ఉంది. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చేటప్పటికి 5 వస్తుంది, ఆ తర్వాత 7, ఆ తర్వాత 9. ఇదే విధంగా మనం సిరీస్ ని కంటిన్యూ చేస్తే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆడ్ నెంబర్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తే 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటంటే 11 ఉండాలి. కానీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేటప్పటికి మీరు గమనిస్తే 10 మాత్రమే వస్తుంది. కాబట్టి మనకి రాంగ్ ఉన్న అంకె ఏదంటే 34. ఈ 34 నుండి 34 డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 10 ఉంది. కానీ ఇక్కడ +11 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 35. 35 కి ఒక 13 ఎంత 48. అదే విధంగా 15 చేస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి 63. ఓకే, ఫైనల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 34. ఎందుకు అన్నది కూడా మీకు చెప్పాం, ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇక్కడ 35 ఉండాలి, అంటే డిఫరెన్స్ 11 ఉండాలి. కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ ఉన్న అంకె ఏదంటే 34. Fifth question. ఓకే, ఇచ్చిన సిరీస్ కనుక మనం గమనిస్తే 2807, 1400, 697, 347, 171, ఆ తర్వాత 84, 41, 20. ఈ విధంగా మనకైతే సిరీస్ అయితే ఫామ్ అయిపోయింది. ఓకే, చివరి నుండి కనుక గమనిస్తే మనం 20 × 2 + 1 = 41. ఆ తర్వాత 41 × 2 + 2. ఈ విధంగా చేస్తే మనకి వచ్చేటప్పటికి 84 ఆన్సర్ గా వస్తుంది. ఆ తర్వాత 84 × 2 168 ఇక్కడ మీరు గమనించాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు కనుక ఈ సిరీస్ గమనిస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ లో మనకి ఎటువంటి తారతమ్యము అంటే భేదము లేదు. ఈ ఒక సంఖ్యకి ఇంకొక సంఖ్యకి యాజ్ యూజువల్ గా మనమైతే ప్రింట్ చేయడం అనేది జరిగింది ఈ సిరీస్ లో.
అదే విధంగా సమ్ చేసిన అంకెలు మీరు గమనిస్తే +1 అనేది యాడ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి 171 అనేది మనకి ఆన్సర్ గా వస్తుంది. ఆ తర్వాత 171 into 2 plus 4. 170 into 2 ఎంత? 342 plus 4. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత ఉండాలి? మీరు ఇప్పటికీ గెస్ట్ చేసి ఉండాలి. 346 అనేది మనకి ఈ సిరీస్ లో ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎంత ఉందంటే 347. ఇది కరెక్టా కాదా అనేది మనం నెక్స్ట్ చూసుకుంటే 346 into 2 692 plus 5. ఈ సిరీస్ కంటిన్యూ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆడ్ మెన్ అవుట్ గా మిగిలిపోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ చూస్తే 697 into 2 1394. ఇక్కడ 5 యాడ్ చేశాం కాబట్టి ఆ తర్వాత 1 ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 1400. ఈక్వల్స్ టు 1400. ఆ తర్వాత ఎంత ఉందంటే 14 into 2 చేసినా మీకు 2800. అంటే దీనికి +1 యాడ్ చేస్తే మనకు వచ్చేటప్పటికి ఆన్సర్ 2807. ఈ సిరీస్ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అయిపోయింది కాబట్టి మనకి ఆడ్ మెన్ అవుట్ గా మిగిలింది. ఆన్సర్ వచ్చేటప్పటికి 347 అనేది మనం ఆన్సర్ గా చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ గా ఉండవలసిన నెంబర్ ఏంటంటే మనకి 346. ఇక్కడ డిస్కస్ చేశాం. ఈ పాయింట్ మీరు గమనించాలి. ఇక్కడ సిరీస్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. దట్ మీన్స్ ఆడ్ మెన్ అవుట్ గా మిగిలిపోయింది 347 అనేది. ఇక్కడ ఉండవలసిన నెంబర్ ఏంటంటే 346. సో ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే 347. సిరీస్ ని ఇంకోసారి కనుక మీరు గమనిస్తే 20 into 2 ఇక్కడ మల్టిప్లై చేసిన వాటిలో ఏ విధంగానూ 2 అనేది పక్కకు వెళ్ళలేదు. 2 అనేది యాజ్ యూజువల్ గా మనం తీసుకున్నట్లే. ఆ తర్వాత సమ్ చేసింది మాత్రం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. 1 ఉంటే 2, 2 ఉంటే 3 అలాగా. సో ఫైనల్ గా మనకు ఆన్సర్ వచ్చేటప్పటికి 347. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మా నుండి వచ్చే నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ తో మనకి ఆడ్ మెన్ అవుట్ అండ్ సిరీస్ లో పార్ట్ 2లో మనం ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు అనేది మనం చూసాం. పార్ట్ 1, పార్ట్ 2 తో మనకి ఆడ్ మెన్ అవుట్ అండ్ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోస్ లో మనం డిస్క్రిప్షన్ లో గమనిస్తే వాట్సాప్ లింక్స్, అదే విధంగా పార్ట్ 1 లింక్, టెలిగ్రామ్ లింక్ ఈ విధంగా మేము పొందపరచడం అనేది జరుగుతుంది. వాటి ద్వారా లాగిన్ అవ్వడం వల్ల కూడా మీరు మా నుంచి వచ్చే అప్డేట్స్ ని పొందగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.